క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎందుకు వచ్చిండు దానికి బయటికి తీసుకొచ్చా సండే నాడు ఇచ్చాను. ఏం చేస్తున్నాడు నువ్వు? తీసుకో తీసుకో. ఏం రాస్తున్నావు సార్? సక్సెషన్స్ రాస్తున్నాం సార్. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు. నువ్వు రిటైర్ కాదు. ఎస్ఎన్ రమ్మని రమ్మని ఎస్ఐ రిటైర్డ్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలియదా? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియదా? చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు ఇది? తమాషాలు పడుతున్నావు. తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు. సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పిండు నీకు? జాయింట్ కలెక్టర్ చెప్పిండా? కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు. కొట్టు జాయింట్ కలెక్టర్ కి. ఇదే నీకు బుద్ధుందా? ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు? థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా. ఎట్లొచ్చింది అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు, అన్ని తెలుసుకుందాం. పంచనామా చూడు, పంచనామాలంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు. ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? నేను వెబెక్స్ లో నేను అదే చెప్తున్నాం సార్. అదే చెప్తుంటే మీరు అదే రాస్తారని థర్డ్ పర్సన్ ఎక్కడ తీసుకొస్తాయి లోపలికి? అది రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైర్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్. ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ నీ లోపలికి? చెప్తున్నా సార్. సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్. ఇక్కడ ఏం ఇచ్చినారా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్. మీరు థర్డ్ పర్సన్ కి తీసుకురామని చెప్తున్నారు ఇక్కడ లోపలికి. హలో హలో హలో, ఇది మీరు థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా? జేసీ గారు, మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా? హలో కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్ ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు. ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు నాకు. మేడం ఈ నాట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు. ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట. రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. Madam, he is the third person, not even an employee. And today is Sunday. Sunday నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల? చేయండి మేడం. హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం. మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు, ఇది యాక్సెప్టబుల్ కాదు. థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు, అది కూడా సండే నాడు. రేపు ఎంప్లాయీ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఎందుకు రావాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నాం లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసిన. ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
ప్రెస్ వాళ్ళని వీళ్ళు అందరినీ వీళ్ళు ప్రెస్ వాళ్ళని ఇక్కడ కూర్చుంటాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన ఏంటంటే ఈయన రాసిండట. ఉండండి నీ సంగతి చూస్తాగా నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి గుడి వస్తే మొత్తం వీడియో పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. వీడంతా దొంగ వాళ్ళు తెలుసా. నేను ఆరోగ్యం శంకరానంద రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుట్టాలు ఎంచుకొని నీడినప్పుడు నేను కొట్లాడి కోట్ల ఎత్తిపించి ఆమె ఎత్తిపించి సైన్ చెప్పిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరది మన పెద్దరాయల గుడి కాదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చెప్పించినావా? నా లెటర్ వస్తే ఏదైనా చెప్పి ఎట్లా మర్చిపోతావు నువ్వు? ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. డాక్యుమెంట్ అన్ని ఈ సాకు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.